హలో మై లవ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు టాపిక్ ఏంటి అంటే జూన్లో వచ్చే మెయిన్ ఈవెంట్స్ చూద్దాం. జూన్లో మీకు ఏ ఈవెంట్స్ వస్తాయి మేజర్లీ అండ్ ఎప్పుడు వస్తాయి, రీజన్ ఏంటి, ఎందుకు? ఓకే, సో అది ఇప్పుడు ఈ రీడింగ్లో మనం చూద్దాం, ఈ వీడియోలో చూద్దాం. సో జస్ట్ వచ్చేసి గైడెన్స్ కార్డ్ ఫస్ట్ పెడతాను, సో మీరు దీన్ని బట్టి చూస్ చేసుకోండి. ఓకే, సో పైల్ 1 నేను చదివి కూడా వినిపిస్తా. ఓకే, అండ్ పైల్ 2, పైల్ 3. ఓకే, సో పైల్ 1 ఏంటి అంటే దిస్ బాండ్ స్టిల్ క్యారీస్ మీనింగ్. ఓకే, దిస్ బాండ్ స్టిల్ క్యారీస్ మీనింగ్, అదేదైనా అవ్వచ్చు. దిస్ బాండ్ స్టిల్ క్యారీస్ మీనింగ్, ఇది మీకు ఓకే అనుకుంటే మీరు ఈ పైల్ చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్, యు ఆర్ స్ట్రాంగ్ దాన్ యూ రియలైజ్. నువ్వు అనుకునే దానికంటే నువ్వు చాలా స్ట్రాంగ్ అని చెప్తుంది ఈ పైల్. ఓకే, ఇంకా ఎందుకు ఈ బాండ్ ముందుకు వెళ్తుంది అంటే అక్కడ ఏదో అర్థం ఉంది అని అంట ఫస్ట్ పాయింట్. ఓకే, కీప్ గోయింగ్, యు ఆర్ ఆల్మోస్ట్ దేర్. నువ్వు ఎప్పుడు ఎలా జరుగుతూ ఎప్పుడు ఏం చేస్తున్నావు అలానే వెళ్ళు, నువ్వు ఆల్మోస్ట్ దగ్గరగా ఉన్నావు అని చెప్తున్నా. ఓకే, మీరు ఈ 3 పాయింట్స్లో ఏదో ఒక పాయింట్ అయితే చూస్ చేసుకోవచ్చు. సో మీ ఇష్టం అనమాట. పాయిల్ 1 అండ్ పాయిల్ 2 అండ్ పాయిల్ 3. ఓకే, సో కలర్స్ని బట్టి అయినా మీరు డ్రాన్ చేసుకోవచ్చు, లేదంటే నేను ఇప్పుడు మెసేజ్ చదివాను కదా దాన్ని బట్టి అయినా మీరు చూస్ చేసుకోవచ్చు. ఓకేనా, సో 2 to 3 minutes మీ ఇంట్యూషన్ యూజ్ చేసి మీరైతే పైల్స్ని డ్రా చేసుకోండి, సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ పైల్ చూద్దాం. ఫస్ట్ పైల్ ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళ రీడింగ్ చూద్దాం. సో దిస్ బాండ్ స్టిల్ క్యారీస్ మీనింగ్ అంట. ఓకే, సో 4 to 5 ఈవెంట్స్ చూద్దాం. మెయిన్ ఈవెంట్స్ అవి ఎందుకు, ఓకే, రీజన్ ఏంటి, ఎప్పుడు జరుగుతాయి ఇవి. సో పైల్ నెంబర్ 1, జూన్ వండర్ ఈవెంట్స్ ఏంటి? జూన్ వండర్ ఈవెంట్స్ ఫర్ పైల్ నెంబర్ 1. జూన్ వండర్ ఈవెంట్స్ ఫర్ పైల్ నెంబర్ 1. జూన్ వండర్ ఈవెంట్స్ ఫర్ పైల్ నెంబర్ 1. సో 1 ఒక ఈవెంట్, నెక్స్ట్ 2, 3. ఓకే, 3 ఈవెంట్స్ చాలు. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు జరుగుతాయి. ఓకే, వెన్ 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 అనేది చూద్దాం ఇప్పుడు. ఓకే, రిటర్న్ పెట్టేస్తాం. ఓకేనా, ఎప్పుడు అనేది అయితే ఇప్పుడు చూద్దాం. జూన్ వండర్ ఈవెంట్స్ ఫర్ పాల్ నెంబర్ 1. ఆల్మోస్ట్ అండ్ అప్రాక్సిమేట్ టైమింగ్ చెప్తాను నేను. వండర్ ఈవెంట్స్ ఫర్ పాల్ నెంబర్ 1, వెన్ ఇట్ కుడ్ బి. ఇక్కడ చాలామంది ఉంటారు కాబట్టి సో అందరు ఎనర్జీస్ పిక్ చేసి చెప్తాను. అండ్ రీజన్ ఏంటి, ఓకే, వాట్ ఈస్ ద రీజన్ ఆఫ్ దిస్, రీజన్ ఏంటి, మెయిన్ రీజన్ ఏంటి, నా స్పెషలా? ఓకే, సో లెట్స్ సీ వాట్ ఈస్ ద స్పెషల్ ఏంటి అండ్ స్పెషల్ ఏంటి. ఓకే, అండ్ ఇప్పుడు మోనలాలజీ ప్రకారం సో ఏమొస్తుందో చూద్దాం. ఇది ఫుల్ మూన్, న్యూ మూన్, సో ఎలా ఏం చెప్తుందో చూద్దాం. ఓకే, సో పాల్ నెంబర్ 1కి, సో పాల్ నెంబర్ 1. ఓకే, సో ఇది మోనాలజీ కార్డ్. ఓకే, తర్వాత చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఈవెంట్స్ ఏంటి అనేది చూద్దాం. పైల్ నెంబర్ 1 వాళ్ళ ఈవెంట్స్. ఫస్ట్ ఈవెంట్,
ఓకే. ఒక పర్సన్ అయితే మీ చుట్టూ రాబోతున్నారు. లేదంటే మీరు అథారిటీ తీసుకోపోతారు. కొన్ని విషయాల్లో మీరే అథారిటీ తీసుకొని మీరే ముందరికెళ్ళడం. లేదంటే అథారిటీ ఉన్న పర్సన్ సో, అలాంటి పర్సన్ మీ రిలేషన్‌షిప్‌లోకి రావడము, లేకపోతే మీ లైఫ్‌లో ఒక స్టెబిలిటీ రావడము, మీ వర్క్‌లో స్టెబిలిటీ రావడం, డిస్టెన్స్ లేదా కొన్ని రోజులుగా లాంగ్ టైమ్ నుంచి వెయిట్ చేస్తున్న విషయాలు ఫుల్‌ఫిల్ అవ్వడము, వండర్ ఈవెంట్స్. అండ్ మీరు ఇండిపెండెంట్‌గా ఉండడము, మీకు స్ట్రెంత్ రావడము, మీకు ఒక నేమ్ రావడము, అంటే మంచి పేరు రావడము, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. వండర్ ఈవెంట్స్ చూసారా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలాంటి పర్సను అండ్ ఇలా ఇండిపెండెంట్ ఉన్న పర్సన్, ఈగో పర్సన్, ఇండిపెండెంట్ పర్సను డిస్టెన్స్లో ఉన్నారు. వాళ్ళిద్దరూ కలిసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. సో ఇది మేజర్ ఈవెంట్స్ అనమాట. సో లాంగ్ డిస్టెన్స్లో లాంగ్ టైం నుంచి మీరు ప్రిపేర్ అవుతున్న విషయం కానీ, లాంగ్ టైం నుంచి మీరు ఇండిపెండెంట్గా తీసుకున్న విషయాలు కానీ, అంటే జరగని విషయాలు కానీ, చాలా ఫోకస్డ్గా చూస్తున్న విషయాలు, అంటే దానిపైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి మీరు చూస్తుంటే, చేయకుండా చేస్తుంటే చాలా లాంగ్ టైం నుంచి, సో అది ఇప్పుడు స్టెబిలిటీగా ముందరికి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. లైక్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కొంతమందికి ఫాదర్స్ హెల్ప్, మదర్స్ హెల్ప్ చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళిద్దరూ మీకు హెల్ప్ చేస్తారు. మీరు ఎప్పటి నుంచో సాధించలేని విషయాలు కూడా మీకు వాళ్ళిద్దరి హెల్ప్ వల్ల మీరు ఎప్పుడైతే సాధించబోతారు. అదే అనమాట జూన్ వండర్ ఈవెంట్స్ ఫర్ పాల్ నెంబర్ 1. ఓకే. అండ్ ఏదైనా మీరు ప్రిపేర్ అవుతుంటే కూడా లాంగ్ టైం నుంచి, సో ఇప్పుడైతే మీకు ఒక ఇండిపెండెంట్గా డెసిషన్ తీసుకోవడము, దానిపైన ఫోకస్ ఎక్కువగా పెట్టుకోవడము, ముందరికి వెళ్ళడము, ఇలాంటి ఎనర్జీస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇక్కడ ఫోకస్, సో ఇద్దరు కూడా ఫోకస్ అంటే స్ట్రాంగ్ మెంటాలిటీ ఉన్న పర్సన్స్ నుంచి మీకు హెల్ప్ రావడము, సో ఇలాంటి విషయాలు ఇలా ఎక్కువగా జరుగుతాయి అనమాట. సో అది కూడా లాంగ్ టైం నుంచి మీరు ప్రిపేర్ అవుతున్న విషయం, లాంగ్ టైం నుంచి మీరు థింక్ చేస్తున్న విషయం, లాంగ్ టైం నుంచి మీరు వెయిట్ చేస్తున్న విషయం కావచ్చు, విష్ కావచ్చు, లేకపోతే ఒక వర్క్ కావచ్చు, లేకపోతే ఒక బిజినెస్ని పెట్టాలని చెప్పి లాంగ్ టర్మ్ నుంచి కూడా వెయిట్ చేస్తుంటే ఇప్పుడు మీకు ఇండిపెండెంట్ రావడము, అథారిటీ తీసుకోవడము, ముందరికి వెళ్ళడము, మీరు దాంట్లో కాన్ఫిడెంట్గా వెళ్ళడము, మీకు ఒక ఫోకస్ లైక్ ఒక కరెక్ట్ ఆన్సర్ దొరకడము, ముందరికి చూడడం అంటే ముందు వైపే వెళ్ళడము, బ్యాక్ స్టెప్ తీసుకోకుండా ముందుకే సాగడము అనమాట. సో అలాంటి జూన్ ఈవెంట్స్ అయితే సక్సెస్ఫుల్గా లాంగ్ టర్మ్ నుంచి చూస్తున్న విషయము, చాలా 2 మెంబర్స్ లైక్ స్ట్రాంగ్ పీపుల్ హెల్ప్ తీసుకొని మీరైతే చేస్తారు, దాని సక్సెస్ కూడా అవుతారు అనమాట. దాంట్లో అయితే స్టెబిలిటీ వస్తుంది. సో ఇప్పుడు లాంగ్ టర్మ్ నుంచి అయితే ఏదైతే చేయలేదో దాంట్లో స్టెబిలిటీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అంటే స్థిరంగా ఏ వర్క్ స్టార్ట్ చేసినా, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జామ్ రాయబోతున్నా, సో దాంట్లో అయితే స్టెబిలిటీ రావడము, సక్సెస్ రావడము. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ ఒక గుర్తింపు కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ ఏది థింక్ చేసినా కూడా ప్రాక్టికల్గా థింక్ చేయాలి, ప్రాక్టికల్గా థింక్ చేసి ముందరికి వెళ్ళాలి. అది ఒకటి చెప్పగలను నేను. ఓకే. అండ్ కొన్ని విషయాలు మీరు ఏదైతే విషయాలు అక్కడే అంటే ఇంతే చాలు, ఇంతనే నేను పెట్టగలను అని అనుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్పాండ్ చేయండి, ఇంకా ఆపర్చునిటీస్ వెతకండి, ఇంకా పీపుల్ని వెతకండి, ఇంకా సెర్చ్ చేయండి ఆ పర్టికులర్ టాపిక్ గురించి, పర్టికులర్ విషయం గురించి, పర్టికులర్ పర్సన్ గురించి ఇంకా ఎక్స్పాన్షన్ చేయండి. అప్పుడే మీకు ఈ 2 క్వాలిటీస్ వస్తాయి, అథారిటీ రావడము, ఇండిపెండెంట్ రావడము జరుగుతుంది. లేదా ఎవరైనా ఇలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్స్తో డిస్కస్ చేయండి ఆ విషయాన్ని. ఏదైతే మీరు చిన్నగా మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలియట్లేదు, ఎక్కువ మీరు ఫోకస్ చేయలేకపోతున్నారు, దాని గురించి అయితే మీరు ఇలాంటి పర్సన్స్తో డిస్కస్ చేయండి. ఓకే. సో డెఫినెట్లీ మీకైతే సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఓకే. సో ఇప్పుడు ఏం చూద్దాము అంటే ఎప్పుడు జరుగుతుంది. ఓకే. చాలా డిసప్పాయింట్మెంట్ అయ్యారు మీరు. అండ్ దీంట్లో ట్రాన్స్ఫర్మేషన్ కూడా వచ్చింది, ఎండ్ అయిపోయింది అండ్ చేంజ్ అయింది, మళ్ళీ రీబర్త్ అవుతుంది. సో నో ప్రాబ్లం. మీకు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. డే 4 అనేది, డే 5 అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ 13 అనేది, 14 అనేది కూడా చాలా ఇంపార్టెంట్. 13, 14లో మ్యాక్సిమం కొంతమందికి 14 డేలో అవుతుంది, కొంతమందికి 13 డేలో వర్క్ అవుతుంది.
సో డోంట్ వరీ, ఇది చేంజ్లో ఉంది, ట్రాన్స్ఫర్మేషన్లో ఉంది. చివరికి వచ్చేసి లాస్ట్కి వచ్చేసి మీకు వర్క్ అయ్యే ఛాన్సెస్ 100% ఉన్నాయి. పేషెన్స్ అనేది మెయింటైన్ చేయండి అండ్ చేంజ్ అని యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసినప్పుడే మీకు 13th కానీ 14th కానీ షూర్గా రిజల్ట్ అనేది 100% కనిపిస్తాయి. సో ఈ పైల్ ఎవరైతే చూస్ చేసుకున్నారో, ఏ విషయాలైతే నేను ఫస్ట్లో చెప్పున్నానో ఆ విషయాలపైన మీకు 13th 14th ఈ వండర్ ఈవెంట్స్, ఈ వండర్ ఇన్ఫర్మేషన్ అనేది బూమ్ అవుతుంది. ఓకే, సో దెన్ ఓకే, రీజన్ ఏంటి? ఓకే, రీజన్ ఏంటి అంటే, మీరు ఈ విషయం గురించి ఇంకా వద్దు, ఇంకా నాకు ఈ పని అవ్వట్లేదు అని చెప్పి స్టాప్ చేసేసారు. మళ్ళీ దాంట్లో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేసి ఎంత ఇన్వెస్ట్ చేశారో అంత రాకపోవడము, ఇలాంటివన్నీ జరుగున్నాయి. బట్ ఈ రీజన్ ఏంటి అంటే, మీ సక్సెస్ కోసం, మీ హ్యాపీనెస్ కోసం, మీ విష్ ఫుల్ఫిల్మెంట్, లేకపోతే మీ డ్రీమ్, అదొక డ్రీమ్. సో లాంగ్ టర్మ్ నుంచి ఒక డ్రీమ్, అది ఫ్యామిలీ కావచ్చు, రిలేషన్షిప్ కావచ్చు, లేకపోతే ఒక వర్క్ కావచ్చు, ఒక జాబ్ కావచ్చు, ఒక ఫైనాన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, కెరియర్ రిలేటెడ్, రిలేషన్షిప్ రిలేటెడ్, రెండు కూడా కావచ్చు. సో అది ఏంటంటే మీ డ్రీమ్. సో జూన్ వండర్ ఈవెంట్లు ఇప్పుడు ఏదైతే చెప్పున్నానో ఆ వండర్ ఈవెంట్ అనేది మీ డ్రీమ్. అందుకే మీకు ఇప్పుడు ఇది సక్సెస్ కాబోతుంది. లైక్ 13th డే ఆర్ 14th డే, 5th డే ఆర్ 4th డే. ఓకే, లేదంటే ఇంకొక విషయం ఏంటంటే 4 to 5 days, ఎప్పుడైతే మీరు ఈ వీడియో చూస్తారో అప్పటి నుంచి 4 to 5 daysలో కూడా ఈ డ్రీమ్ అనేది కమ్ ట్రూ అయ్యే ఛాన్సెస్ మోస్ట్లీ ఉన్నాయి. సో విత్ ఇన్ 10 days లోపు మ్యాక్సిమం ఉండే, విత్ ఇన్ 10 days 13, 14 ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. సో ఎవరికి ఎలా రెజనేట్ అవుతుందో అలా తీసుకోండి. సో కొంతమందికి 4 daysలో అవుతుంది, కొంతమందికి 5 daysలో అవుతుంది, కొంతమందికి 10 daysలో అవుతుంది, విత్ ఇన్ 10 daysలో అవుతుంది, కొంతమందికి విత్ ఇన్ 7 daysలో అవుతుంది, కొంతమందికి లైక్ ఇందాక చెప్పినట్టు 4 to 5 days. ఈ వీడియో చూసినప్పటి నుంచి 4 to 5 days అనేది ఈ విష్ అనేది కమ్ ట్రూ అవుతుంది. సో ఏదైతే నేను ఏదైతే చెప్పానో అది చాలా స్టేబుల్గా అవుతుంది. ఓకే, సో మీకు ఈ వీడియో కానీ రెజనేట్ అయితే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, ఎంతవరకు మీకు ఈ వీడియో రెజనేట్ అయింది అండ్ ఎంతవరకు మీరు సక్సెస్ అయ్యారు అండ్ మీకు రిజల్ట్స్ వచ్చాయి అనేది. ఓకే, సో ఇప్పుడు మూన్ కార్డ్ ఏం చెప్తుందో చూద్దాము. సరెండర్ టు ద డివైన్. సో ఓకే, సో ఇప్పటి వరకు మీరు కష్టపడ్డారు, ఎంతవరకు లాంగ్ టర్మ్ అయితే వెయిట్ చేశారు, లాంగ్ టర్మ్ నుంచి ప్రిపరేషన్ చేశారు, లాంగ్ టర్మ్ నుంచి థింక్ చేశారు, లాంగ్ టర్మ్ నుంచి ఇన్వెస్ట్ చేశారు, చాలా ఎమోషన్స్లో లాస్ అయ్యారు. ఓకే, లెట్ ఇట్ గో. సో గాడ్కి ఇచ్చేసండి. మీరు ఎవరినైతే గాడ్ని నమ్ముతారో ఆ గాడ్కి ఇచ్చేసేయండి. ఫుల్ మూన్, నెక్స్ట్ ఫుల్ మూన్ వచ్చేలోపు మీకు ఈ విష్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఆల్రెడీ టోల్డ్ కదా. సో 13, 14 అనేది కూడా చాలా ఇంపార్టెంట్. జూన్ వండర్ ఈవెంట్స్, June 13 to July 13, July 14. సో నెక్స్ట్ ఫుల్ మూన్ ఎప్పుడు వస్తుంది? అరౌండ్ జూన్ ఎండ్లో వస్తుంది అనుకుంటా. జూన్ ఎండ్లోపు మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది జరిగిపోతుంది ఫుల్ మూన్ లోపు. ఓకే, ఫుల్ మూన్ లోపు మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది జరుగుతుంది. సో మళ్ళీ ఇచ్చింది డివైన్కి సరెండర్ అంట చేసేయండి, దేవుడికి అంట వదిలేసేయండి. దేవుడికి వదిలేసేయండి. ఇంకా మీరు చాలా రోజుల నుంచి కష్టపడ్డారు, చాలా లాంగ్ టర్మ్ నుంచి కూడా ఇన్వెస్ట్ చేశారు, మీకు అయినా రిజల్ట్ రాలేదు. సో లెట్ ఇట్ గో. అండ్ దిస్ బాండ్ స్టిల్ క్యారీస్ మీనింగ్. ఇది చెప్పినట్టు ఫస్ట్లో చెప్పినట్టు ఇది ఎందుకు ఇంకా లాంగ్ టర్మ్ నుంచి మీరు ఎందుకు క్యారీ చేస్తున్నారంటే దెర్ ఇస్ సంథింగ్ మీనింగ్ ఉందంట, సంథింగ్ అర్థం ఉంది. అది కూడా మీకు ఫుల్ మూన్ లోపు తెలిసిపోతుంది. అండ్ ఆల్ సక్సెస్, ఎవ్రీథింగ్ ఈజ్ సక్సెస్. ఓకే, సో అది అనమాట పైల్ నెంబర్ 1 వాళ్ళకి వచ్చిన రీడింగ్. ఓకే, ఇప్పుడు మనం పైల్ నెంబర్ 2 చూద్దాం. సో పైల్ నెంబర్ 2 ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళ రీడింగ్ అయితే ఇప్పుడు చూద్దాము. జస్ట్ 2 minutes. Pile number 2, you are stronger than you realize. You are stronger than you realize. ఇది చూస్ చేసుకున్నారు కదా గ్రీన్. ఓకే, సో ఇప్పుడు మీ రీడింగ్ అయితే మనం చూద్దాము. సో వండర్ ఈవెంట్స్ ఏంటి? జూన్ వండర్ ఈవెంట్స్ ఫర్ పైల్ నెంబర్ 2. June wonder events for pile number 2. Please divine June wonder events for pile number 2. So okay, oh short, sorry. యాక్చువల్గా మీరు తొందరగా చూసేయాలి, తొందరగా తెలుసుకోవాలి. అందుకే యు ఆర్ ఆల్మోస్ట్ దేర్. యు ఆర్ రియలైజ్, నువ్వు అనుకున్న దానికంటే నువ్వు ఆల్మోస్ట్ ముందరే ఉన్నావని చెప్తున్నాయి. ఓకే, మీ కార్డు ముందుగానే ఇచ్చేస్తుంది. యు ఆర్ స్ట్రాంగర్ దాన్ యూ రియలైజ్. నువ్వు అనుకున్న దానికంటే నువ్వు చాలా స్ట్రాంగ్ దానివి, స్ట్రాంగ్ పర్సన్వి. లైక్ ఎవరైనా, సో జెండర్ స్పెసిఫిక్, ఇది ఫీమేల్ మేల్, సో ఎవరైనా చూడొచ్చు. సో ఏ పైల్ అయితే రెజనేట్ అవుతుందో నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. జరిగిన తర్వాత కూడా కమెంట్ సెక్షన్లో అయితే నాకు ఇవ్వండి. ఓకే,
సో ఇట్స్ బూస్ట్ ఆఫ్ మై ఎనర్జీ. నేను ఇంకా ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి, ప్రీ రికార్డెడ్ వీడియోస్ చేయడానికి ఓకే ఐఎమ్ రెడీ. సో ఇప్పుడు చూద్దాము. సో ఎప్పుడు జరుగుతుంది ఈ ఈవెంట్స్ అనేటివి, ఎప్పుడు జరుగుతాయి? పైల్ నెంబర్ 2 జూన్ వండర్ ఈవెంట్స్ ఎప్పుడు? ఇది ఓపెన్ చేయాలనిపిస్తుంది నాకు, మరి ఎందుకో మరి ఓపెన్ అని వస్తుంది. ఓకే, సో రీజన్ ఏంటి, మెయిన్ రీజన్ ఏంటి? ఈ వండర్ ఈవెంట్స్కి రీజన్ ఏంటి? ఏదైనా స్పెషల్ థింగ్ ఉందా? రీజన్ ఏంటి? వండర్ ఈవెంట్స్ జరగడానికి రీజన్ ఏంటి? వండర్ ఈవెంట్స్ జరగడానికి రీజన్ ఏంటి? వండర్ ఈవెంట్స్ జరగడానికి రీజన్ ఏంటి? ఓకే ఓకే ఫైన్. ఇప్పుడు ఒక మూన్ కార్డ్ కూడా తీసేద్దాం. సో మూన్ కార్డ్ ఏం చెప్తుంది? పాల్ నెంబర్ 2కి జూన్ ఈవెంట్స్, జూన్ వండర్ ఈవెంట్స్లో ఏం చెప్తుంది? మూన్ కార్డ్ ఏం చెప్తుంది? ఓకే, మూన్ ఏం చెప్తున్నాము? సో మూన్ ఏం చెప్తున్నారు మీరు? మూన్ ఫేసెస్ ఏం చెప్పబోతున్నాయి పాల్ నెంబర్ 2కి? ఓకే, సో ఇది మూన్. ఓకే, ఇది ఫస్ట్ సపరేట్గా పెట్టేద్దాం. ఓకే, సో ఇప్పుడు వండర్ ఈవెంట్స్ ఏంటివి అని చెప్పి చూద్దాం. వండర్ ఈవెంట్స్, వండర్ ఈవెంట్స్, వండర్ ఈవెంట్స్. సో ఇక్కడ వండర్ ఈవెంట్స్ ఏంటి అంటే, మీరు ఎమోషనల్గా డిస్కనెక్ట్ అయిపోయారు. సో అది ఒక ఫీమేల్ విషయం, ఒక మదర్ రిలేటెడ్ విషయం, ఒక మదర్ రిలేటెడ్, ఒక మనీ రిలేటెడ్, ఒక సక్సెస్ రిలేటెడ్. సో అది జాబ్ కావచ్చు, సక్సెస్ రిలేటెడ్ అంటే జాబ్ గురించి వస్తుంది ఇక్కడ. మోస్ట్లీ నేను ఏం చూస్తున్నానంటే, మీకు కొన్ని నిజాలు తెలియలేదు, చాలా వరకు మీరు బ్లాక్లో ఉండిపోయారు, లైక్ బ్లాక్ ఎనర్జీలో, ఒక మబ్బులో ఉండిపోయారు. దాన్ని లైట్లోకి రావాలి. సో లైట్లోకి రాలేదని చాలా డిస్కనెక్ట్ అయిపోయారు. అన్నీ మీరు ఏవైతే విషయాలు అనుకున్నారో అవన్నీ కూడా బయట రాలేదని చెప్పి చాలా డిస్కనెక్ట్ అయిపోయారు. అండ్ కొంతమందికి ఏంటంటే వర్క్ రిలేటెడ్ డిసప్పాయింట్ అయ్యారు. మీరు అనుకున్నదా సాధించలేకపోయారు, లైక్ ప్రమోషన్స్ కావచ్చు, లేకపోతే జాబ్ కావచ్చు, ఇలాంటివి కూడా మీరు సాధించలేకపోయారు. మోస్ట్లీ ఇదే అనమాట పైల్ నెంబర్ 2 వాళ్ళు. పర్సన్ గురించి కూడా ఉండొచ్చు, బట్ ఎమోషనల్ డిస్కనెక్ట్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. ఎమోషనల్గా డిస్కనెక్ట్ అయిపోవడము అంటే ఒక బాధగా అయిపోవడము, బాధ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అది నిజాలు బయటకు రాకపోవడం వల్ల, లేకపోతే మీ లైఫ్లో సక్సెస్ అనేది రాకపోవడం వల్ల, మీ లైఫ్ అనేది రీస్టార్ట్ అవ్వకపోవడం, ఎక్కడైతే అక్కడే స్టక్ అయిపోయింది అనే బాధ ఎక్కువగా కనిపిస్తుంది నాకు ఇక్కడ. ఎక్కడున్నారో అక్కడే స్టక్ అయిపోయారు, మీ లైఫ్లో గ్రోత్ లేదు అనే బాధ ఎక్కువగా కనిపిస్తుంది. అది ఏదైనా కావచ్చు. అండ్ కొంతమందికి వర్క్ రిలేటెడ్, మనీ సంపాదించలేదే, మనీ అనేది నేను మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది, నాకు ఏమీ లేదే ప్రజెంట్ అనే ఒక ఎమోషనల్ డిస్కనెక్షన్ కూడా ఉంది. అండ్ మీరు సంపాదించుకోగలరు, బట్ కానీ ఏంటంటే ఫస్ట్ నుంచి మళ్ళీ చేయాల్సి వస్తుంది, ఏం సంపాదించినా కూడా మిగలట్లేదే అనే ఒక చిన్న బాధ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో ఓకే ఇప్పుడు ఆ సక్సెస్ అవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయి, అండ్ ఆ గ్రోత్ కూడా ఎప్పటి నుంచి జరుగుతుంది అనేది చూద్దాము. ఓకే, ఇక్కడ కన్ఫర్మ్ చేసుకుంటాను. ఆ ఎమోషనల్ పెయిన్ అనేది ఏంటి, 3 ఆఫ్ సోర్స్ అనేది ఎందుకు వచ్చింది? ఓకే, సో వాట్ ఈస్ ఎమోషనల్ పెయిన్? ఓకే, థర్డ్ పార్టీ సిచ్యుయేషన్ కూడా కొంచెం కనిపిస్తుంది. ఓకే, వెయిట్ చేయండి 1 minute. సో వాట్ ఈస్ దిస్? హార్ట్ బ్రోక్ వచ్చింది. టైమింగ్ ఏంటి? టైమింగ్ ఓకే, బట్ ఏ టైమింగ్ ఎగ్జాక్ట్గా అనేది చూద్దాము. ఓకే, మోస్ట్లీ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారో టైం అయితే తెలియదు కానీ, బట్ ఇదైతే మీరు ఎప్పుడైతే రీడింగ్ చూస్తారో అప్పటి నుంచి 4 వీక్స్. ఓకే, 4 వీక్స్లో మీకు ఈ విషయం అయితే జరిగినది. 4 అనేది చాలా ఇంపార్టెంట్ మీ లైఫ్లో.
సో 4 అనేది చాలా ఎక్కువగా గుర్తుపెట్టుకోండి. 4 అనేది చాలా ఇంపార్టెంట్. 4 వీక్స్ కానీ 4 డేస్ కానీ ఎప్పుడైతే చూస్తారో అప్పటి నుంచి 4 వీక్స్, అప్పటి నుంచి 4 డేస్ ఇలాంటి ఎనర్జీస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. 4 అనేది చాలా ఇంపార్టెంట్ మీకు. అండ్ ఓకే, నెక్స్ట్ రీజన్ ఏంటి చూద్దాం. రీజన్ ఏంటి అంటే మీరు ఆల్రెడీ సో మీరు ఎక్కువగా సో లైక్ ఏంటి, లాంగ్ టర్మ్ నుంచి సక్సెస్ కావాలి, స్టేబుల్ కావాలి, లైక్ లాంగ్ టర్మ్ నుంచి ఉన్న లైక్ ఇది ఫ్యామిలీ గోల్ అనమాట. ఫ్యామిలీకి సంబంధించిన విషయము, ఫ్యామిలీలో ఫుల్ఫిల్మెంట్ చేయాలి, ఇది ఫ్యామిలీ ఒక కోరిక. మీ ఫ్యామిలీలో ఎవరు ఉంటారో వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ ఇది కూడా ఉంది దీంట్లో, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది ఇందులో. సో ఇది అవుతుందా లేదా అనేసి అనుకున్నారు. సో రీజన్ ఏంటంటే స్పెషల్లీ ఇది ఫ్యామిలీ వాళ్ళ సో కోరిక. సో అందుకే మీకు చాలా ఆప్షన్స్ ఉన్నా కూడా అది ఆప్షన్ పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడము, ఆ విష్ పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడము, చాలా రోజులుగా కూడా మీరు సో చాలా ఆప్షన్స్ ఉన్న పక్కకి దోసేసి దానికోసం వెయిట్ చేయడం. అంటే ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్, ఫ్యామిలీలో ఫుల్ఫిల్మెంట్ నిలపడానికి, ఫ్యామిలీలో హ్యాపీనెస్ నిలపడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ అండ్ ఫ్యామిలీలో ఫుల్ఫిల్మెంట్, ఫ్యామిలీలో ఎక్కువగా లైక్ హ్యాపీనెస్ తేవడం కోసము మీరు ఇదైతే చేస్తున్నారు. లైక్ దీనికోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఇది వండర్ ఈవెంట్ కోసం. ఈ వండర్ ఈవెంట్ ఆల్రెడీ చెప్పాను కదా స్టార్టింగ్లో, అది అనమాట. మీకు 4 అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మూన్ కార్డ్ ఏం చెప్తుందో చూద్దాం మీకు. పైల్ నెంబర్ 2, డోంట్ లెట్ ప్రైడ్ గెట్ ఇన్ యువర్ వే. డోంట్ లెట్, ఓకే, ఫుల్ మూన్ ఇన్ లియో. ఇది ఆగస్ట్ కనిపిస్తుంది నాకు, ఎక్కువగా ఆగస్ట్ కనిపిస్తుంది. ఓకే, బట్ ఫుల్ మూనే. సో పౌర్ణమి ఎప్పుడైతే వస్తుందో అప్పటికి ఈ విష్ అనేది, జూన్ కదా, సో జూలై కానీ ఆగస్ట్ కానీ ఆ టైమింగ్, ఆగస్ట్ లోపు ఏ ఫుల్ మూన్ వచ్చినా కూడా, ఆగస్ట్లో ఒక ఫుల్ మూన్ వస్తుంది, జూలైలో ఫుల్ మూన్ వస్తుంది, జూన్లో ఫుల్ మూన్ వస్తుంది. సో ఈ ఫుల్ మూన్స్లో మోస్ట్లీ ఆగస్ట్ లోపు చాలామందికి ఈ విష్ అనేది నెరవేరే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ డోంట్ లెట్ ప్రైడ్ గెట్ ఇన్ యువర్ వే. ఓకే, సో మీరు దేన్ని కూడా మీ వేలేకి తెచ్చుకోవద్దండి, జస్ట్ లెట్ గో చేయండి. సో మీరు ఎలా ఉన్నారో అలానే ఉండండి, గర్వంగా ఫీల్ అవ్వకండి అని చెప్తుంది. ఓకే, మీకేదో వచ్చేస్తుంది, మీరు మేబీ గర్వమేమో మీకు అనుకుంటా. సో కొంచెం నాకు వస్తుంది, నేను చేయగలను, నేను ఎట్టయినా నేను సాధించగలను అనే మెంటాలిటీ. ఓకే, ఆ మెంటాలిటీని కొంచెం డోంట్ లెట్ ప్రైడ్ తెచ్చుకోవద్దండి. సో మీరు ఎలా ఉన్నారో అలా నార్మల్గా ఉండండి. ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి ఎక్కువగా పొగరగా చూపిస్తే రిజల్ట్ తలకిందులు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో నాకు వచ్చేస్తుంది అనే ఆలోచన, వచ్చేస్తుంది అనే ఇంటెన్షన్ ఎక్కువగా కనిపిస్తుంది. సో జస్ట్ మీరు అలా అయితే ఉండవద్దు. ఓకే, సో ఇదైతే సక్సెస్కి దారి తీస్తుంది ఇప్పుడు ఏదైతే చెప్పామో అది. సో 4 అనేది చాలా ఇంపార్టెంట్ మీకు. సో ఆ డేట్స్లో ఇవైతే చాలా వండర్ ఈవెంట్స్ అయితే జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మోస్ట్లీ ఫుల్ మూన్ ఇన్ లియో, ఆగస్ట్. ఓకేనా, అదే అనమాట పైల్ నెంబర్ 2 వాళ్ళ రీడింగ్. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇది ఓన్లీ ఫ్యామిలీ వాళ్ళ, ఎక్కువ ఫ్యామిలీ అండ్ మీ ఓన్ డిజైర్ మాత్రమే ఇది. ఆల్రెడీ మీరు ఒక లాస్ట్ హోప్ కోల్పోయారు, ఇది జరగదా అనే సిచ్యుయేషన్ నుంచి వచ్చేసారు. బట్ టెస్ట్ ఆఫ్ ఫెయిత్, జరగదా ఓకే, దేవుడికే వదిలేశారనమాట. బట్ పొగరు వల్ల ఇదంతా కూడా డిలే అవుతుంది. సో అది తగ్గించుకున్నారంటే ఆల్మోస్ట్ వర్క్ అవుతుంది. ఓకేనా, సో అది పైల్ నెంబర్ 2 మీకు వచ్చిన రీడింగ్. ఇప్పుడు పైల్ నెంబర్ 3 చూద్దాము. ఎవరైతే కీప్ గోయింగ్ యువర్ వే, ఆల్మోస్ట్ దేర్, కీప్ గోయింగ్, యు ఆర్ ఆల్మోస్ట్ దేర్. ఎలా ఉన్నావో అలా వెళ్ళు, మీరు ఆల్రెడీ సక్సెస్కి దగ్గరగా ఉన్నారు, లేదా ఏ విషయం అయితే మీరు అనుకుంటున్నారో దాని గురించి దగ్గరగా ఉన్నారు అని ఆ పైల్ చెప్తుంది. ఇప్పుడు జూన్ వండర్ ఈవెంట్స్ ఏంటి పైల్ నెంబర్ 3కి చూద్దాము. జూన్ వండర్ ఈవెంట్స్ ఫర్ పైల్ నెంబర్ 3. జూన్ వండర్ ఈవెంట్స్ ఏంటి పైల్ నెంబర్ 3కి. జూన్ వండర్ ఈవెంట్స్ పైల్ నెంబర్ 3. జూన్ వండర్ ఈవెంట్స్ ఏంటి పైల్ నెంబర్ 3.
జూన్ వండర్ ఈవెంట్స్. వండర్ ఈవెంట్స్ పాల్ నెంబర్ 3 ఎవరైతే చూస్ చేసుకున్నారో వండర్ ఈవెంట్స్ ఏంటి జూన్ పాల్ నెంబర్ 3. వండర్ ఈవెంట్స్ ఏంటి పాల్ నెంబర్ 3. వండర్ ఈవెంట్స్ పాల్ నెంబర్ 3. ఓకే, 1 సెకండ్ వండర్ ఈవెంట్ అండ్ ద థర్డ్ వండర్ ఈవెంట్. ఓకే, ఎప్పుడు జరుగుతుంది అనేది చూద్దాము. ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు టైమింగ్. ప్లీజ్ డివైన్ గివ్ మీ సమ్ అక్యురేట్ మెసేజెస్. టైమింగ్ ఎప్పుడు జరుగుతుంది. పాల్ నెంబర్ 2 ఎప్పుడు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పుడు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పుడు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పుడు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అండ్ రీజన్ ఏంటి. ఓకే, రీజన్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. రీజన్, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ వండర్ జూన్ ఈవెంట్స్. ఓకే, జూన్ ఈవెంట్స్కి జరగడానికి గల రీజన్ ఏంటి. వాట్ ఈస్ ద రియల్ రీజన్, వాట్ ఈస్ ద స్పెషల్ థింగ్. జూన్ వండర్ ఈవెంట్స్ పర్ పాల్ నెంబర్ 3 రీజన్ అండ్ స్పెషల్ థింగ్. ఓకే, అండ్ మూన్ చూద్దాం. ఇప్పుడు మూన్ కార్డ్ ఏమి ఇస్తుంది మీకు అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, మూన్. ఓకే ఓకే, ఫైన్. ఓకే, సో వండర్ ఈవెంట్స్ ఏంటి. ఓపెన్ అయిపోతుంది. ఆహో, వండర్ ఈవెంట్స్ ఏంటంటే మీరు సక్సెస్ కోసం చాలా స్లీప్లెస్ నైట్స్ వెతికారంట, చాలా ఓవర్ థింకింగ్ చేశారంట, అండ్ దాంట్లో నుంచి చేంజ్ కూడా కావాలి అనుకున్నారు. ఆల్రెడీ ఆ బ్యాగేజ్ని వదిలేశారు అండ్ దాంట్లో సక్సెస్ కావాలి. అది ఏదో ఒక విషయం కావచ్చు, ఏదో ఒక ట్రాన్స్ఫర్మేషన్ కావచ్చు, ఒక రిలేషన్షిప్ కావచ్చు, ఒక వర్క్ కావచ్చు, అది మీకు కుదరట్లేదు. ఎంత ఓవర్ థింకింగ్ చేసినా, ఎంత సక్సెస్ అవుదామన్నా కూడా సక్సెస్ అవ్వలేదు. దాంట్లో నుంచి ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోయారు. ఇంకా వద్దు, నేను ఇంకా చేయలేను, ఈ ఓవర్ థింకింగ్ వద్దు, ఆ సక్సెస్ రాదు, ఇలాంటి ఎనర్జీస్ ఎక్కువగా అనిపిస్తుంది. మూవ్ ఆన్ అయిపోయారు. ఓకే, మూవ్ ఆన్ అయిపోయారు. ఇంకా ఆ బ్యాగేజ్ని అంతా కూడా వదిలేశారు. ఆ బ్యాగేజ్ని అంతా వదిలేశారు. ఆ విషయంలో మీకు సక్సెస్ అనేది వస్తుంది. ఓకే, సక్సెస్ అండ్ రికగ్నైజేషన్, పబ్లిక్ రికగ్నైజేషన్ రావడము, లైక్ గవర్నమెంట్ జాబ్ ఫర్ ఎగ్జాంపుల్. ఇంకా రాదు, రిజల్ట్ రాదు అనుకున్న వాళ్ళకి రిజల్ట్ రావడము, ఇలాంటివి అయితే జరుగుతాయి. ఓకేనా, అండ్ ఎప్పుడు జరుగుతుంది అనేది చూద్దాము. సో మీకు ఎప్పుడు జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ 18. ఓకే, ఈ వీడియో ఎప్పుడైతే చూస్తారో అప్పటి నుంచి 18 డేస్. ఓకే, అప్పటి నుంచి 18 డేస్ అవ్వడము, లేకపోతే 18 అనే డేట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మీకు. 18 డేస్. ఓకే, ఎయిటీనే కాదు, ఇంకొకటి ఏంటంటే 18 అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఓకే, ఫైనల్గా అయితే 18 అనేది ఇంపార్టెంట్. 18 ఫిక్స్ చేసుకోండి. సో తర్వాత మూన్ కార్డ్ని చూసి దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు. ఓకే, 18 అనేది ఇంపార్టెంట్. లైక్ జూన్ 18th అయినా అవ్వచ్చు, లేదా మీరు ఇప్పుడు చూసినప్పటి నుంచి 18 డేస్లో ఈ విషయం అనేది వస్తుంది. ఓకే, ఎందుకు, రీజన్ ఏంటి. రీజన్ ఏంటంటే ఇది హార్డ్ వర్క్ చేశారు, చాలా హార్డ్ వర్క్ చేశారు. స్పెషల్ థింగ్ ఏంటంటే దాంట్లో జస్టిస్ వెతుకుతున్నారు. నేను చాలా కష్టపడ్డాను, నాకు రిజల్ట్ రావాలి అంతే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సిచ్యుయేషన్ని మీరు వదలట్లేదు, మీరు అక్కడే స్టక్ అయిపోయారు. డిసప్పాయింట్మెంట్ కాకుండా ఎదురు చూస్తున్నారు, సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు. లైక్ ఎలా చెప్పాలి అంటే టైం అంటే మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాము అనే ఇంటెన్షన్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాము, ఏమో వస్తుందేమో, చేంజ్ అవ్వడానికి ఇష్టపడట్లేదు, వదిలేయడానికి ఇష్టపడట్లేదు. బట్ కానీ లిటిల్ బిట్ అయితే థింక్ ఉంది, నాకు న్యాయం కావాలి, నేను హార్డ్ వర్క్ చేసినాను, సో నేను దీనికోసం ఎక్కువ రోజులు వెయిట్ చేశాను, ఇలాంటి ఇంటెన్షన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి.
అండ్ ఇంకొకటి ఏంటంటే, సో మీరు దాన్ని మర్చిపోవడానికి చాలా రెడీగా లేరు. అది ఏ విషయమైనా అవ్వచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ని మర్చిపోవడానికి రెడీగా లేరు. ఆ పర్సన్ నుంచి ఇంకొక న్యూ పర్సన్ని తెచ్చుకోవడానికి కానీ, చూసుకోవడానికి కానీ రెడీగా లేరు. లేదంటే మీరు కొత్తగా చేంజ్ అవ్వకూడదు అనుకుంటారు. మీరు ఏ పర్సనాలిటీతో ఉన్నారో ఆ పర్సనాలిటీతోనే క్యారీ చేయాలి అనుకుంటారు. ఎందుకంటే మీకు అది కరెక్ట్ అనిపిస్తుంది. ఓకే, మీకు ఏదైతే అది కరెక్ట్ అనిపిస్తుంది. సో మీరు చేంజ్ అవ్వడానికి రెడీగా లేరు. అండ్ మీరు ఒక జాబ్ని ట్రై చేస్తున్నారు. సో ఇంకొక జాబ్ చేద్దాము అని ఇంటెన్షన్ లేదు. అదే జాబ్ని ఇంకొకసారి ట్రై చేద్దాము, దాంట్లో సక్సెస్ వస్తుంది అని ఒక చిన్న ఇంటెన్షన్. సో దట్స్ వై మీరు అక్కడ న్యాయం జరుగుతుంది, న్యాయం రావాలి అని గట్టిగా కూర్చున్నారు కాబట్టి మీరు ఈ పాయల్ని చూస్ చేసుకున్నారు. మీకు ఆల్రెడీ ఇక్కడే కనిపించుంటుంది. ఇక్కడ మూవ్ ఆన్ ఎనర్జీ కనిపిస్తుంది. అంటే చేంజ్ కావాలి, బట్ చేంజ్ అయితే రావట్లేదు. ఎందుకంటే ఓవర్ థింకింగ్ అనేది స్టాప్ చేసేస్తుంది. చాలా ఓవర్ థింకింగ్ చేస్తుంది. సో ఒకసారి ఆపిన ఒక్కసారైనా ఆ మైండ్లోకి రావడము, క్లిక్ అవ్వడము, సో వదలకూడదు అని చెప్పే మెంటాలిటీ ఇక్కడ ఎక్కువగా అనిపిస్తుంది. అండ్ జస్టిస్ అనేది 2 times వచ్చింది కాబట్టి సో మీరు దాన్ని ఫైర్గా చూస్తున్నారు. సో ఓకే, ఇప్పుడు మీ మూన్ కార్డ్ మీకు ఏం చెప్తుంది ఇప్పుడు చూద్దాం మనము. ఓకే, పైల్ నెంబర్ 3, ఏ న్యూ స్టార్ట్ ఈస్ కమింగ్, న్యూ మూన్. సో న్యూ మూన్ వస్తుంది, 15th న్యూ మూన్ వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మీకు ఒక డేట్ చెప్పా, 18th డేట్ చెప్పా. సో 15th న్యూ మూన్, లైక్ ఇప్పటి నుంచి చూసినప్పటి నుంచి న్యూ మూన్ కానీ, న్యూ మూన్ నుంచి స్టార్ట్ అయ్యే లైక్ 18 days కానీ, ఇది మీకు చాలా ఇంపార్టెంట్. ఓకే, న్యూ స్టార్ట్ ఈస్ కమింగ్. ఓకే, సో మేబీ మీరు ఆ జాబ్లో సక్సెస్ అయ్యి మీకు కొత్త లైఫ్ రావడము, కొత్తగా స్టార్ట్ చేయడము, ఒక పర్సన్ లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ ఆ పర్సన్తో రీకనెక్ట్ అవ్వడము, లేకపోతే ఆ పర్సన్ని కంప్లీట్గా స్టాప్ చేసి కొత్త వే చూస్ చేసుకోవడము, ఇవైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఆ తర్వాతే మీకు సక్సెస్ వస్తుంది, న్యాయంగా మీరు చేసినట్టు అవుతారనమాట. సో అది మీకు చెప్పే రీజన్. ఓకే, న్యూ మూన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, వచ్చే న్యూ మూన్ కానీ, లేదా మీరు ఎప్పుడైతే చూస్తారో అప్పటి నుంచి నెక్స్ట్ వచ్చే న్యూ మూన్ కానీ, లేదా ఆల్రెడీ అయిపోయిన న్యూ మూన్ కాదు, వచ్చే న్యూ మూన్ ఏదైతే రాబోతుందో ఆ న్యూ మూన్, అంటే ఆ పౌర్ణమి, ఆ అమావాస్య అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇక్కడ మీకు డార్క్ ఎనర్జీ కనిపించింది కదా. సో ఓవర్ థింకింగ్ అనేది, బ్యాగేజ్ లెఫ్ట్ అయిపోయే బ్యాగేజ్ ఇవంతా కనిపించాయి కదా. సో అవంతా కూడా న్యూ మూన్లో ఎండ్ అయిపోయి స్టార్ట్ కొత్తగా లైక్ సక్సెస్ వేలో వెళ్తుంది అనమాట. ఓకేనా, సో అది మీకు ఇచ్చిన రీడింగ్. సో న్యూ మూన్ అనేది చాలా ఇంపార్టెంట్, అమావాస్య అనేది చాలా ఇంపార్టెంట్. అమావాస్య నుంచి 18 days కానీ, మ్యాక్సిమం 18 days ఆర్ ఎల్స్ 15. ఓకే, 18 or 15 అనేది చాలా ఇంపార్టెంట్ మీకు. ఓకే, ఇంకొక విషయం ఏంటి అంటే 11 అనేది కూడా ఇంపార్టెంట్ పీపుల్. 11, 6, 15, 18 ఈ డేట్స్ గుర్తుపెట్టుకోండి. డేట్స్, డేస్. ఓకే, సో దీంట్లో మీకు సక్సెస్ అయితే జరగబోతుంది ఆల్మోస్ట్. అండ్ 7 అనేది కూడా ఇంపార్టెంట్ మీకు, 7. ఓకేనా. ఓకే పీపుల్, లవ్ యూ ఆల్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కమెంట్ డౌన్ బిలో ఏ పైల్ రెజనేట్ అయింది అండ్ మీకు ఎంతవరకు సక్సెస్ అందింది అండ్ మీ విషయాలు కరెక్టేనా. ఓకేనా, నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్, సీ యూ. ఐ విల్ క్యాచ్ యూ ఇన్ అనదర్ వీడియో విత్ అనదర్ గుడ్ టాపిక్. ఓకే.